అనగనగా మన కళ్లకు కనిపించకుండా మేఘాల మధ్యలో ఒక వింత మార్కెట్ ఉండేది. దాని పేరు ఆకాశ మార్కెట్. అక్కడ నీల ఉండదు, రహదారులుండవు, మేఘాలే దారులుగా ఉంటాయి, గాలే వీధులుగా మారుతుంది. అక్కడ అమ్మే వస్తువులు కూడా సాధారణవి కావు. అక్కడ దొరికేవి నవ్వులు, మృదువైన మాటలు, ఒక గంట తీయని నిద్ర, మరిచిపోయిన పాత జ్ఞాపకాలు, వదిలేసిన కలలు. ఈ హాటు ప్రతిరోజూ కనిపించదు. ఎవరైనా ఒక పిల్లవాడి హృదయం నిజంగా పిలిస్తే మాత్రమే ఆ ఒక్కరోజు కనిపిస్తుంది. కింద భూమిపై ఒక చిన్న పట్టణంలో విహాన్ అనే బాలుడు ఉండేవాడు. విహాన్కు ఒక అలవాటు ఉంది. ఎప్పుడూ ఆకాశాన్ని చూడటం. పక్షి ఎగిరితే, విమానం వెళ్తే, మేఘాల ఆకారం మారితే అందులో అతడు ఏదో కథ ఊహించేవాడు. కాని ఇంట్లో వాళ్లు మాత్రం ఆకాశం చూస్తూ ఏం చేస్తావు, పుస్తకాలు చదువు, పనిమీద దృష్టి పెట్టు అనేవారు. విహాన్ ఆ మాటలు పట్టించుకునేవాడు కాదు. కాని ఆకాశం పట్ల అతని ప్రేమ తగ్గలేదు. ఒక సాయంత్రం విహాన్ ఇంటి పైకప్పుపై కూర్చుని ఆకాశం చూస్తూ ఉండగా గాలిలో ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. బజార్లో వినిపించేలా, కమ్మచ్చే కమ్మచ్చే. అతను ఆశ్చర్యపోయి పైకి చూశాడు. మేఘాల మధ్య చిన్న చిన్న రంగురంగుల స్టాళ్లు మెరుస్తూ కనిపించాయి. మధ్యలో ఒక జెండా ఊగుతోంది. ఆకాశ హాటు ఒక్కరోజు మాత్రమే. విహాన్ గుండె వేగంగా కొట్టుకుంది. అతని గదిలోకి వచ్చేశాడు. ఇది నా కలల మార్కెట్ అయ్యుంటుంది అని అనుకున్నాడు. అప్పుడే అతని ముందు గాలితో తయారైన మెట్లు కనిపించాయి. గాలిలో అక్షరాలు మెరిశాయి. ప్రత్యేక అతిథి విహాన్. విహాన్ కొంచెం భయంతో, కొంచెం ఉత్సాహంతో ఒక్కో మెట్టు ఎక్కాడు. కింద పట్టణం చిన్న బొమ్మలాగా కనిపించింది. ఎన్ని మెట్లు ఎక్కాడో తెలియదు. కాని చివరకు అతను మేఘాల మీద నిలబడ్డాడు. అది నిజంగానే ఆకాశ మార్కెట్. విహాన్ అలా నడుస్తూ మొదటి స్టాల్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక పొట్టిగానున్న మామయ్య నవ్వుతూ నిలబడి ఉన్నాడు. బోర్డు మీద ఇలా ఉంది, నవ్వులు అన్ని రకాలుగా అని. గాజు సీసాలలో చిన్న చిన్న బబుల్లా నవ్వులు మెరుస్తున్నాయి. మామయ్య, ఏ నవ్వు కావాలి బాబూ అని అడిగాడు. పిల్లల నవ్వా, అమ్మల నవ్వా, లేక టెన్షన్లో ఉన్నవాళ్లకోసం ప్రత్యేక నవ్వా? విహాన్ ఆలోచించి, నాకు నాకోసం కాదు, ఇంట్లో వాళ్లకోసం కావాలి, వాళ్ళెప్పుడూ టెన్షన్లో ఉంటారు అన్నాడు. మామయ్య ఆనందంగా నవ్వాడు. అదే అసలైన ఎంపిక అని ఒక చిన్న సీసా ఇచ్చాడు. దానిపై ఇలా ఉంది, పంచుకునే నవ్వు. దీన్ని నిజమైన నవ్వుతో తెరిస్తే ఇతరులకు నవ్వు అంటుకుంటుంది, కాని కోపంగా తెరవద్దు అన్నాడు. విహాన్ జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు. తర్వాతి స్టాల్ దగ్గర తెల్ల జుట్టునో ఒక ఆంటీ ఉంది. బోర్డ్పై మర్చిపోయిన కలలు తిరిగి పొందండి అని ఉంది. అక్కడ చిన్న బుడగలలో పిల్లల పేర్లు, కలలు మెరిసిపోతున్నాయి. ఆంటీ అడిగింది, నీ కల ఏది అని. విహాన్ గుర్తు చేసుకున్నాడు. తన చిన్నతనంలో చిత్రాలు వేయడం, కథలు రాయడం చాలా ఇష్టం. కాని ఇప్పుడు అవి మర్చిపోయాడు. నాకు కథలు రాయాలనే కల కావాలి అన్నాడు. ఆంటీ ఒక బుడగ అతని చేతిలో పెట్టింది. అందులో ఇలా మెరిసింది, విహాన్ కథారచయిత. కల తిరిగి దొరుకుతుంది, కాని దాన్ని నిలబెట్టుకోవడం నీ చేతిలోనే ఉంటుంది అంది. విహాన్ మూడో స్టాల్ దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒక పెద్ద తూకం ఉంది. ఆ స్టాల్ బోర్డుపై మాటల బరువు కొలుస్తాం అని రాసి ఉంది. ఒక తాతయ్య అడిగాడు, నీ మాటలు ఇతరుల మనసులపై ఎంత బరువు పడ్డాయో చూడాలా? విహాన్ కొంచెం భయపడుతూ చూడాలి అన్నాడు. తాతయ్య లాంతరు వెలిగించాడు. అందులో దృశ్యాలు కనిపించాయి. తమ్ముడిని తక్కువగా మాట్లాడటం, స్నేహితుడిని బాధపెట్టటం, అమ్మ మాటను పట్టించుకోకపోవటం. ఆ మాటలు తూకంలో రాళ్లలా పడ్డాయి. తూకం కిందికి జారిపోయింది. విహాన్ కళ్లలో నీళ్లు. నేను సరదాగా అన్న మాటలు ఇంత బరువుగా మారాయని తెలియలేదు అన్నాడు. తాతయ్య ఒక ప్యాకెట్ ఇచ్చాడు. దానిపై క్షమించు అని ఉంది. మాటలతో క్షమించు అని చెప్పగలిగితే తూకం సరిచేయబడుతుంది అన్నాడు. చివర్లో ఒక వృద్ధురాలొచ్చింది. ఆమె మృదువుగా, నువ్వు తీసుకెళ్తున్నవి వస్తువులు కాదు, నిర్ణయాలు. నవ్వు పంచుకోవటం, కలను వదలకపోవటం, మాటల బరువు గుర్తించటం, ఇవన్నీ నువ్వే ప్రతిరోజూ పాటించాలి అంది. తిరిగి భూమికి గాలిమెట్లు మళ్లీ దిగాయి. విహాన్ ఇంటికి చేరాడు. అతను ఒక నోటుబుక్ తీసుకుని రాశాడు, ఆకాశ మార్కెట్లో ఒకరోజు అని.
ఆ తర్వాత నుండి విహాన్ అమ్మతో నవ్వుతూ మాట్లాడాడు. తమ్ముడిని క్షమించమన్నాడు. రాత్రి తన మొదటి కథ పూర్తి చేశాడు. ఆకాశ హాటు మారిమైంది, కాని దాని పాఠం విహాన్ హృదయంలో నిలిచిపోయింది. నవ్వు, కల, మంచి మాటలు ఇవే మన జీవితాన్ని అందంగా మార్చే నిజమైన సంపద. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.